ఈరోజు మనం చర్చించబోయేది కలరా కలకలం. ఇటీవల రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కలరా కేసులు బయటపడడంతో ప్రజల్లో భయం పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పల్లెల్లో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈ వ్యాధి కేసులు వెలుగు చూస్తున్నాయి. కలరా ఎలా వస్తుంది? కలరా ప్రధానంగా కలుషితమైన నీరు, శుభ్రత లేని ఆహారం వల్ల వస్తుంది. మురికి నీటిని తాగడం, వండిన ఆహారం కవర్ చేయకుండా వదిలేయడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం ఇవన్నీ వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి. వీటి లక్షణాలు తీవ్రమైన విరోచనాలు, వాంతులు, శరీరంలో నీరసం, డిహైడ్రేషన్ వల్ల బలహీనత, తల తిరుగుడు, సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదం. డాక్టర్ల సూచనలు: మరిగించిన నీటినే తాగాలి, బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. లక్షణాలు కనబడితే ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రభుత్వం చర్యలు: హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ప్రత్యేక మెడికల్ టీమును ఆ ప్రాంతాలకు పంపించింది. శానిటేషన్ పనులు, డ్రైనేజీల శుభ్రత, శుభ్రమైన త్రాగునీరు అందించడం కోసం మున్సిపల్ అధికారులు యాక్షన్లోకి దిగారు. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవేర్నెస్ క్యాంపెయిన్లు కూడా ప్రారంభించింది. ఎందుకు ఇది మనందరికీ ఒక అలర్ట్? ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధులు మళ్ళీ వస్తున్నాయి. అంటే పరిశుభ్రత, నీటి మేనేజ్మెంట్ మీద ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇది చెబుతుంది. ఫ్రెండ్స్, కలరా ఒక ప్రమాదకరమైన వ్యాధి అయినా మనం జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని నివారించవచ్చు. మరి మీరేమంటారు? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేయాలి? మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం స్కైప్లైన్ నెట్వర్క్స్లో. సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.